అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి ఆదివారం రోజున మరి ఈ విధంగా కలుసుకునే అవకాశం తెచ్చిన ప్రభుకు వందనాలు. కూడేసిన ప్రతి బిడ్డకు వందనాలండి. ఆన్లైన్లో చూసే ప్రతి బిడ్డకు వందనాలండి. మరి ఈ ఆదివారం రోజున మరి ప్రభు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడదలుచుకున్నారో అని మన మనసుని సిద్ధపరచుకుని ముందుకు సాగుతాము. మరి మార్కు 11వ అధ్యాయము 27 నుంచి 33 వచనాలు చూసుకుందామండి. మరి వచనాలు ఆఖరి వచనాలు 11వ అధ్యాయంలో మరి ప్రభు ఏం మాట్లాడదలుచుకున్నారో మన మనసుని సిద్ధపరచుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరలోకమందురు మా తండ్రి, నీ ఘనమైన మన లెక్కలేని వందనాస్తులు స్తోత్రాలైన ప్రభు ఆదివారం రోజున ఈ చిన్న మందిగా కూడుకునే అవకాశం తెచ్చేసి మీకు వందనాలు తండ్రి. గత వారంలో నాయన తోడున మీకు వందనాలు తండ్రి. ప్రతి పనిలో నాయన తోడు నీడ దయచేసిన మీకు వందనాలు తండ్రి. మరి ఆదివారం రోజున నేను ఈ విధంగా ముందుకు సాగుతుండగా నాయన తండ్రి ప్రభు మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మీ నామానికి మహిమకరంగా ఈ పరిచయం ముందుకు నడిపిస్తున్న మీకే మహిమగంతా చెల్లించుకుంటున్నాను. ఆయన ఆది నుంచి అంతవరకు నాయన మీరే తోడుండి సహాయం మీ అధ్యక్షతను నాయన తండ్రి ప్రభు మీరే తండ్రి తండ్రివే నాయన ఈ పరిచయం నాయన తండ్రి ప్రభ నాయన మీరు కృపను బట్టి మీ హస్తం ఈ పరిచయం మీద ఉంచడం మీకు వందన తెలుపుకుంటూ ఈ చిన్న ప్రార్థన సరే నేను ఇస్తున్నాము నడిపెడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికి తెలిసిన పాట అండి. రాజాని భవనములో రేయింబవలు వేచి ఉందును, యేసు రాజాని భవనములో రేయింబవలు వేచి ఉందును, నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా, అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే, అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే, మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే, మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా, రాజాని భవనములో రేయింబవలు వేచిందును, యేసు రాజా నీ భవనములో రేయింబవలు వేచును. హల్లెలూయా. మనం మార్కు 11వ అధ్యాయము 27 నుంచి 33 వచనాలు చూసుకున్నామండి. ద అథారిటీ ఆఫ్ జీసస్ క్వశ్చన్. యేసుకున్న అధికారాన్ని ప్రశ్నించారంట, క్వశ్చన్ చేశారంట. మరి టాపిక్ మీద మనం ధ్యానించుకున్నాం. ద అథారిటీ ఆఫ్ జీసస్ క్వశ్చన్. మార్కు 11వ అధ్యాయము 27 నుంచి 33. 27వ వచనం. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రుని పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారము నీకెవరిచ్చేనని అడిగిరి. అందుకు యేసు, నేనును మిమ్మును ఒక మాట అడిగేదను, నాకు ఉత్తరమియుడి. అప్పుడు నేను ఏ అధికారం వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తీసము పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? నాకు ఉత్తరమియ్యుడని
చెప్పాను. అందుకు వారు మనము పరలోకము నుండి కలిగిందని చెప్పినట్లా ఆయన అలాగైతే మీరు ఎందుకు అతని నమ్మలేదని అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పుదుమా అని తమలో తాము ఆలోచించుకుని కానీ అందరూ యోహాను నిజముగా ప్రవక్తయని ఎంచిరి గనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అది నేను మీతో చెప్పనెను. ఆమేన్. సో ఇక్కడ ప్రభుని క్వశ్చన్ చేస్తున్నారు, ఏ అధికారంతో మీరు ఈ కార్యాలు చేస్తున్నారు అంటే వారు యెరూషలేముకు తిరిగి వచ్చారు. అంటే యేసు ప్రభు తన శిష్యులు యెరూషలేముకు తిరిగి వచ్చిన తర్వాత ఆయన దేవాలయంలో తిరుగుచుండగా, అంటే దేవాలయం అంటే టెంపుల్లో తిరుగుచుండగా ప్రధాన యాజకులు, శాస్త్రులను, పెద్దలను అందరూ ఆయన యుద్ధకు వచ్చి, నువ్వు ఏ అధికారంతో ఈ కార్యములన్నీ చేస్తున్నావు, నీకు ఎవరిచ్చారు ఈ అధికారం అని అడిగినప్పుడు అందుకు ఏసేమన్నానంటే, నేను మిమ్మల్ని ఒక మాట అడిగిందని, అంటే మీరు నన్ను క్వశ్చన్ అడిగారు, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, నాకు ఉత్తరం ఇవ్వండి, అప్పుడు నేను ఏ అధికారంతో నేను ఇది చేస్తున్నానో మీకు చెప్పేదానని చెప్పిన తర్వాత, మరి యోహాను ఇచ్చిన బాప్తీసము పరలోకం నుండి కలిగినదా లేదా మనుషుల నుంచి కలిగినదా అని క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేస్తే మీరు అడిగిన దానికి సంబంధం చెప్పారు, నేను అడిగిన దానికి సంబంధం చెప్పండి, మరి యోహాను బాప్తీసము పరలోకం నుంచి వచ్చిందా మనుషుల నుంచి వచ్చిందా బాప్తీసం అంటే, అప్పుడు వాళ్ళందరూ ఆలోచించుకుని ఏమనంటే మనం పరలోకం అని చెప్పినప్పుడు ఏమవుతుందంటే, ఆయన అలాగైతే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదని అడుగుతాడు. అందుకే మనము మనుషుల నుంచి కలిగినదని చెప్పుదామని తమలో తాము ఆలోచించుకురు, కానీ అందరూ యోహాను నిజంగా ప్రవక్త అని ఎంచిరి. సో ప్రవక్త ఎంచినప్పుడు గనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని చెప్పినప్పుడు అందుకు ఏసేమనంటే, మరి ఏ అధికారంతో నేను ఇవన్నీ చేస్తున్నానో అది నేను మీతో చెప్పను నేను. సో ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే, మీరు ఆన్సర్ చెప్పలేదు కాబట్టి ఏ అధికారంతో నేను చేస్తున్నానో నేను కూడా చెప్పను, నాకు ఏ అధికారంతో మీ కార్యం చేస్తున్నానో నేను కూడా చెప్పనని చెప్పి మరి ఇక్కడ ఆన్సర్ చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభు ఏ వాక్యం ఏం సెలవిస్తుందంటే, ప్రభు చేస్తున్న కార్యములు అంటే ప్రభు ఈ భూలోకంలోకి తన తండ్రి తన అద్వితీయ కుమారుడిని భూలోకం పంపించారు, యేసుక్రీస్తుని పంపించి ఈ భూలోకంలో మనుష్య కుమారుడు మరి భూలోకంలో వచ్చి మనందరం తప్పుల నుంచి పాపక్షమాపణ గురించి ఆయన మన గురించి శిలువలో మరణం పొందారు. సో కానీ ఆయన పరిచర్య చేసినప్పుడల్లా ఎన్నో అద్భుత కార్యములు చేశారని చెప్పి మనము ప్రతి బైబిల్ అధ్యాయంలో మనం చదువుకుంటాము. పాత నిబంధన మొత్తంలో కూడా చూసుకున్నట్లయితే అదేవిధంగా మరి ఆయన కార్యములు చేస్తున్నప్పుడు వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎవరు? దేవాలయంలో ఈరోజు శాస్త్రులు, పెద్దలను, ప్రధానులు అందరూ కూడా ఆశ్చర్యపోయి ఎలా చేస్తుండే ఈ కార్యంలో అది అని చెప్పి చెప్పినప్పుడు, మరి ఏ అధికారం చేస్తుండే, నీకు ఎవరు ఇచ్చారు ఇది అని చెప్తే ఎందుకంటే వాళ్ళు నమ్మట్లేదు, యేసుప్రభు నిజంగా దేవుడు అని నమ్మట్లేదు. యేసుప్రభు మనిషి రూపంలో వచ్చాడు కాబట్టి మనిషే కనిపిస్తున్నాడు తప్ప యేసు మనిషి రూపంలో వచ్చాడు కాబట్టి మనిషే, మాలాంటి మనిషే కదా అనుకుని ఉంటున్నారు తప్ప ఈయన దేవుడు తండ్రి ఈయన మన గురించి పంపించారని నమ్మట్లేదు. ఎందుకంటే ఆయన చేసిన కార్యములు చూసి కూడా చాలామంది నమ్మారు, కానీ పెద్దలు, ప్రధానులు, శాస్త్రులు అందరూ నమ్మట్లేదు. అప్పుడు ఆయన క్వశ్చన్ చేస్తే ఎలా ఏ అధికారం చేస్తున్నట్టే నేను కూడా క్వశ్చన్ అడుగుతాను అని చెప్పి, యోహాను ఇచ్చిన బాప్తీసం మరి పరలోకం నుంచి వచ్చిందా, భూలోకం మనుషుడు ఇచ్చిన బాప్తీసం అంటే పరలోకం నుంచి వచ్చిందంటే మరి మీరు ఎందుకు నమ్మట్లేదని అడుగుతాడు. అందుకే మనము ఆలోచించుకుని మరి అందుకు మాకు తెలియదని చెప్పి చెప్పేస్తాడు. చెప్పినప్పుడు మరి నేను కూడా ఏ అధికారంతో చేస్తున్నానో నేను చెప్పనని చెప్పి మొక్క మీద యేసుప్రభు కూడా ఆన్సర్ చెప్తారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసుప్రభు చేస్తున్న కార్యములన్నింటి కూడా మనం ప్రశ్నించద్దండి. ఎందుకంటే ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు అలా చేశారన్న క్వశ్చన్లు, సంకోచన, డౌట్ అన్నది రానియద్దు. దేవుడు ఏ పని చేసినా దేవుడికి మహిమకరంగా చేశాడని చెప్పి నమ్మి విశ్వసించి ముందుకు సాగాలి. మనకు ఒక్కొక్కసారి మనకి డబ్బులు అవసరం వచ్చినప్పుడు డబ్బులు అవసరం పడతాయి, బట్ దేవుడికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాం. అవసరం పుట్టకపోతే దేవుడు ఎందుకు ఇలా చేశాడు అన్నట్లా వచ్చేస్తే మనకి ఇమీడియట్. అది ఎందుకంటే మన మనుషులం కదా, దేవుడు వేరు మనిషి వేరు. మనం మనుషులము, మన మనుషులం అంటే మన పాప రక్తం నుంచి మనం వచ్చాం, కానీ దేవుడు పరిశుద్ధ రక్తం నుంచి వచ్చాడు, ఆయన దేవుడు. సో అందుకే ఆయన తప్పు చేయని దేవుడు, తప్పు చేయలేదు ఆయన. మనిషిగా దేవుళ్ళని ఎప్పుడు కూడా తప్పు చేయలేదు. మనము మనిషిగా ఎన్నో తప్పులు చేశాం. సో అందుకే ఆయన ఏమంటారంటే, యేసుప్రభు వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీరు నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు, ఏ తప్పు చేశారని క్వశ్చన్ చేస్తున్నారని చెప్పి మరి ఇక్కడ అడుగుతున్నారు. ఏ తప్పు చేశారని క్వశ్చన్ చేశారని చెప్పి ఇక్కడ అడుగుతుంటే ప్రభు ఏం సెలవిస్తున్నాడంటే, మరి బాప్తిసం గురించి ఎత్తినప్పుడు మరి బాప్తిసం అందరం కూడా పొందాం మనం. మరి బాప్తిసం ఎలా పొందాము? యేసుప్రభు నామంలో మనం బాప్తిసం పొందుతాం. నేను యేసే సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన్నే నిజమైన దేవుడిగా అంగీకరించి ముందుకు సాగుతామని మనం యేసుప్రభులో బాప్తిసం పొందుతాము. యేసుప్రభు అంటే పరిశుద్ధాత్మలో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో మనం బాప్తిసం పొంది ముందుకెళ్తాం. సో అదేవిధంగా ఇప్పుడు ఇలాంటి డౌట్లు మనకు రావద్దు. సో మనం ముందుకు సాగుతుండగా మానవ రూపిగా ఈ భూలోకంలో ఎన్నో ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి. అన్నీ కూడా ఎదుర్కొని మనం ముందుకు సాగాలని మరి వాక్యం సెలవిస్తుంది. ప్రతిదానికి మనం దేవుడిని క్వశ్చన్ చేసి డౌట్ పడి ఎందుకు ఇలా చేశారు, దేవుడు ఎందుకు ఇలా చేశారు అన్న డౌట్లు, అనుమానాలు రాకుండా మన మనసుల్ని మనము శాంతి సమాధానాలు కలిగి ముందుకు సాగాలని కోరుకుంటూ, ఎలా దొరుకుతుంది శాంతి సమాధానం అయితే నా యొక్క శాంతిని, విశ్రాంతిని, సమాధానం
తెచ్చిస్తా అని చెప్పి అందరూ ఆయన దగ్గర కంటే వాక్యం దగ్గరికి రావాలి, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళాలండి. వచనాలు దిగుడు దీవించుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకుని కూర్చుంటే పరలోక మంత్రం మాట్లాడుతుంది మనం లెక్కలను అందరూ స్థితిస్తుంది. ఆయన తండ్రి మార్పు 11:20-33 వచనాల నుంచి ఆయన తండ్రి ప్రభు స్పష్టంగా మాట్లాడారు. ఆయన మేము డౌట్ పడకుండా మిమ్మల్ని క్వశ్చన్ చేయకుండా ముందుకు సాగే కొంచెం కోరుకుంటానని ఈ వారమంతుంది ఈ వచనాల నుంచి నాన్న మేము ఏం నేర్చుకోవాలో మాకు తోడుని దయచేసి మాకు సహాయం తెచ్చామని కోరుకుంటూ ఇంకా మహిమతో చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన నజరేతునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.